భారతీయ తత్వశాస్త్ర చరిత్రలో శ్రీశైలం శ్రీపర్వతం ఎందుకు ఒక అరుదైన సంగమస్థానంగా పరిగణించబడుతుంది? ఆదిశంకరులు మరియు ఆచార్య నాగార్జునుడితో దాని సంబంధాన్ని వివరించండి. శ్రీశైలం శ్రీపర్వతం భారతీయ తత్వశాస్త్రంలో కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాకుండా ప్రపంచ మేధో చరిత్రలో ఒక అరుదైన సంగమస్థానంగా గుర్తించబడింది. ఎందుకంటే ఒకే భౌగోళిక ప్రాంతం ఇద్దరు మహాతత్వవేత్తలైన ఆదిశంకరులు మరియు ఆచార్య నాగార్జునులకు కర్మభూమిగా నిలిచింది. విభిన్న తాత్విక దృక్పథాలు కలిగిన ఈ ఇద్దరు మేధావులు శ్రీశైలంతో అనుబంధం కలిగి ఉండటం వల్ల ఈ ప్రాంతానికి విశిష్టమైన చారిత్రక, తాత్విక ప్రాధాన్యం ఏర్పడింది. శివశక్తి సంగమమే శ్రీగిరి రహస్యము